3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనం రేపిన విషయం. ప్రతిరోజు వార్తలలో అదే విషయం నిలుస్తున్నది. అదే సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్కు చెందిన లగచర్లలో జరిగిన కలెక్టర్పై దాడి, వికారాబాద్ కలెక్టర్ మీద దాడి జరిగింది, మిగతా ఆఫీసర్ల మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగేటప్పుడు కూడా కొన్ని నేను వీడియోలు చూసిన, ఇమీడియట్గానే చాలా తీవ్రమైన దాడి జరిగింది. చాలా మంది అరెస్టులు అయినా ఇప్పటి వరకు 16 మందిని రిమాండ్కి పంపిండ్లు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, ఆయనను కూడా నిన్న మార్నింగ్ రిమాండ్కి పంపించిండ్లు 14 రోజులు. ఈ దాడి బీఆర్ఎస్ నాయకులే చేసిండ్లు అని మనం చెప్పలేం. సరే, ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చింది. వెరీ బిగినింగ్లో మాత్రం చెప్పలేం బీఆర్ఎస్ నాయకులే చేసిండ్లు అని, ఎందుకంటే మనకు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మనం చెప్పకూడదు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు కావాలనే ఈ ఆరోపణ చేస్తాను బీఆర్ఎస్ నాయకుల మీద అని కూడా అనలేం, ఎందుకంటే క్లారిఫై కాలేదు కదా, ఏ విషయం క్లియర్ కాలేదు అప్పటికి. ఇప్పుడంటేనో పోలీసులు ఎంక్వైరీ జరిగింది, ఎవిడెన్స్లతో సహా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎవిడెన్స్లు ఉంటేనే కేసెస్ పెడతారు, ఎవిడెన్స్లు లేనిది కేసెస్ పెట్టారు పోలీసు వాళ్ళు కూడా. సరే, కొన్ని సందర్భాలు ఉంటాయి, దొంగ కేసులు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి, చాలా తప్పుడు కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చూస్తే ఏ పార్టీకి ఇటు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేది కాదు, అటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కాదు. కాకపోతే ఏంటంటే జరిగిన సంఘటన పట్ల మనం కొంత అవగాహనతోటి లాజికల్గా ఆలోచిస్తే, ప్లస్ పబ్లిక్ డొమైన్లో కొన్ని విషయాలు ఉంటాయి, వీటి ఆధారంగా ఒక కథనం రాయొచ్చు, కథనం చెప్పచ్చు తప్పనిసరి. ఇప్పటికీ ఆల్రెడీ పోలీసు వాళ్ళ ఎంక్వైరీ మొత్తం బయటకు వచ్చేసింది, రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది. కాబట్టి దీని మీద ఓపెన్గా చెప్పచ్చు, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తప్పు అనడం కాదు, నా విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడం అంతే. ఆ దాడి కూడా కలెక్టర్ పైన చాలా తీవ్రమైన నేరం. అది కలెక్టర్ మీద దాడి చేయడం అది చాలా అసమంజసమైన చర్య. అది ఒక్క కలెక్టర్ మీదనే దాడి కాదు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి పైన కూడా తీవ్రమైన దాడి చేసిండ్రు. ఆయన ఇయర్ డ్రమ్ పగిలిపోయింది, కుడి చెవిది. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ 2 చేతి వేళ్ళు విరిగిపోయినాయి, కాళ్ళకు దెబ్బలు తాకినాయి. ఆయన పాపం చాలా తీవ్రంగా కొట్టిండు కట్టెలతోటి. యాక్చువల్గా చూస్తేనైతే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది అని మాత్రం అనిపిస్తున్నది ప్రతి ఒక్కరికి. విషయాలను అబ్జర్వ్ చేస్తే, లాజికల్గా చూస్తే, ప్రజలకు, రైతులకు ఇంత పెద్ద దాడి కలెక్టర్ మీద దాడి చేయవలసిన అవసరం లేదు. కలెక్టర్ మీద దాడి చేసే సందర్భాలు చాలా తక్కువ, ఎందుకంటే కలెక్టర్కి సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది. కలెక్టర్ మీద దాడి చేస్తే కేసులు పడి జైలుకు పోతారు. ఇప్పటికి 16 మంది జైలుకి వెళ్ళిపోయిండు, 16 మంది మీద కేసులు పెట్టిండ్రు. ఇక దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ వస్తుంది, ఆ విషయం తర్వాత చెప్తా. ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే సామా రామ్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్లో చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఎవిడెన్స్ లేనిది ఎవరు కూడా ఆరోపణలు చెయ్యరు. ఏంటిదంటే ఈ ఆరోపణ, ఈ దాడి చేసింది పట్నం నరేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కీ ఫాలోవర్ సురేష్. ఈ సురేష్ దాడికి మొత్తం కీలక సూత్రధారుడు, మాస్టర్ మైండ్ వేరే వస్తారు. ఇటు పట్నం నరేందర్ రెడ్డి వస్తాడు, ఎవరన్నా పట్నం నరేందర్ రెడ్డి పైన బీఆర్ఎస్ నాయకులు ఉంటే వాళ్ళు వస్తారు. మాస్టర్ మైండ్, కర్త కర్మ క్రియ చేసింది మొత్తం సురేష్ చేసిండు. ఈ సురేష్ దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్, పట్నం నరేందర్ రెడ్డి తోటి సురేష్ 42 టైమ్స్ ఫోన్ కాల్ మాట్లాడిండట, 42 టైమ్స్. నెక్స్ట్ వచ్చి పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తోటి 6 టైమ్స్ ఫోన్ కాల్ మాట్లాడిండట. ఇవన్నీ కాల్ డాటా తీస్తే వట్టిగా బయటపడే విషయాలు, ఇందులో పెద్ద గొప్ప ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేదు, కాల్ డాటా తీస్తే తెలిసిపోతుంది. దాడికి ముందు కూడా కర్రలు, రాళ్ళు, కారము మొత్తం వీళ్ళు దాచిపెట్టుకొని రెడీ చేసుకొని ఉన్నారట. అంటే ఇది పూర్తిగా కుట్రపూరితమైన దాడినే అనిపిస్తుంది, ఎందుకంటే కలెక్టర్ మీద దాడి అంటే మామూలు విషయం కాదు అది. సరే, ఒకసారి ప్రభుత్వం పైన ప్రజల అభిప్రాయం ఉన్నది, ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో అన్నది ఒక్కసారి చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి మొదలైంది, కాదనలేం.
అసంతృప్తి మాత్రం విలేజ్లలో స్టార్ట్ అయింది కొంత. సరే, అది ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎక్కువ టైం కూడా గడవలే, చాలా టైం గడవలే. అంత అసంతృప్తి, యాంటీ ఇన్కంబెన్సీ పెరిగి కలెక్టర్ల మీద దాడులు చేసేంత అసంతృప్తి మాత్రం ఇంకా కలగలే. సరే, ఫ్యూచర్లో కలుగుతుంది కావచ్చు, చెప్పలేం. ఎందుకంటే విలేజ్లల్లో వాటర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొన్ని ప్రాబ్లంలు అయితే ఉన్నాయి. వాటి మీద విలేజర్స్ కొంత అసంతృప్తిని వెలిబుస్తాను. కానీ ఇంత దాడి చేసే తీవ్రమైన చర్యలు, అంత అసంతృప్తి ఉన్నదా అని లాజికల్గా చూసినా కూడా దీని వెనుక ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఉండి ఇదంతా నడిపించిండా అనే తీరుగానే ఉన్నది సినారియో మొత్తం చూస్తే. దాడికి సంబంధించిన అన్ని విషయాలు, జనరల్గా కారం పొడి, కర్రలు, రాళ్ళు దాచిపెట్టి అటాక్ రెడీ చేసుకునే అవసరం ఎందుకు పడుతుంది? ఎంతున్నా కలెక్టర్ను డిస్కస్ చేస్తారు, కొంత హాట్ టాక్ అవుతుంది కావచ్చు. భూసేకరణ విషయం, ఫార్మాసిటీ గురించి భూసేకరణ విషయం. అయితే ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో సురేష్కు ఈ భూసేకరణ విషయంలో ఎటువంటి నోటీస్ కూడా అందలేదట. భూసేకరణ లిస్ట్లో ఈ సురేష్ పేరు కూడా లేదట. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే సామా రామ్మోహన్ రెడ్డి మాత్రం అదే ట్వీట్లోనే చాలా విషయాలు వెల్లడించిండు. ఇవి మేము ఎవిడెన్స్లతో సహా బయట పెడతాము, మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. పోలీసులు ఎట్లాగో ఎంక్వైరీ చేస్తారు, తప్పనిసరి ఉంటాయి ఎవిడెన్స్లు. ఒకవేళ కనుక కుట్రపూరితంగా జరిగితే కాల్ డాటా తీస్తే సరిపోతుంది కదా. ఎవరికి పట్నం నరేందర్ రెడ్డి కాల్ డాటా తీసినా కూడా ఎవరెవరు ఫోన్ చేసిందో అన్న కాల్ డాటా లిస్ట్ వచ్చేస్తుంది. అట్లని పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసే వెల్లడించిండు డైరెక్ట్గా. ఈ సురేష్ ప్రధాన నిందితుడు. ఈ సురేష్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి కొందరికి డబ్బులు ఇచ్చిందట, కొందరికి హామీలు ఇచ్చిందట. అన్ని రకాలుగా మేము చూసుకుంటాం. అంటే రేపు ఏదన్నా కేసులు రిమాండ్కు పోయినా, జైలుకు పోయినా కూడా బెయిల్ పెట్టి మేమే తీసుకొస్తాం. ఇట్లాంటి అష్యూరెన్సులు అన్నీ వాళ్ళకి ఇచ్చి, మీరు కలెక్టర్ పైన దాడి చేస్తేనే మీ భూమి పోకుండా ఉంటుంది, లేకపోతే మీ భూమి పోతుంది అని వాళ్ళను భయానికి లోన్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసిండ్రు. మొత్తానికైతే రైతుల బ్రెయిన్ వాష్ చేసిండ్రు. చాలా పెద్ద ఎత్తున జరిగిన దాడి. అంత రియాక్షను ఈజీగా రాదు. వెనుక ఉండి కనుక ఏదైనా కాన్స్పిరసీ తోటి చేస్తేనే ఈ రియాక్షన్ కనబడుతుంది. అంత రియాక్షన్ రైతులల్లో. అది ఒక గవర్నమెంట్ అధికారి, కలెక్టర్, ఓ మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు. ఒక కలెక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం ప్రజలు చెయ్యరు. జనరల్గా భూసేకరణ సర్వే గురించి వచ్చిండ్రు. జనరల్గా పబ్లిక్ తోటి సర్వే చేస్తారు, పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవుతారు ఆఫీసర్స్, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. దాని గురించి అని వచ్చింది అసలు అధికారులు. దీనికి ముందే ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ జరిగింది అని అనిపిస్తుంది. పోలీసులు కూడా అదే చెప్తాను. పట్నం నరేందర్ రెడ్డి కూడా ఎంక్వైరీలో ఒప్పుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీని వెనుక కేటీఆర్ఏ ఉన్నాడు. కేటీఆర్ చేయమంటేనే చేసింది ఇదంతా. మేము గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికని, గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడానికని మేము చేసిన చర్య ఇది. దీని వెనుక కేటీఆర్ ఉన్నాడు అని పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈవెన్ ఎవరినన్నా చంపినా కూడా మేము చూసుకుంటాం అదంతా. అదే అష్యూరెన్స్ ఇచ్చిండ్రు ముందు, మీరు దాడి చేయండి మేము చూసుకుంటాం అని వెనుక నుంచి వాళ్ళకి ధైర్యాన్ని కలిగించిండ్రు. ధైర్యాన్ని కలిగింది రైతులు మామూలు వీళ్ళు ఇంత పెద్ద అటాక్ ఇంత పెద్ద అధికారి పైన చెయ్యరు. వెనుక ఉండే ఒక ధైర్యం ఉన్నది, వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉన్నది. కేటీఆర్ ప్రోద్బలంతో, కాన్స్పిరసీ తోటి ఇదంతా జరిగింది అని కేటీఆర్ పేరును కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది పోలీసులు. మరి కేటీఆర్ అరెస్ట్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ జరిగింది ఫిల్మ్ సిటీలో. నెక్స్ట్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో కేటీఆర్ ఇంటికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు మొత్తం లైన్ కట్టిండు. హరీష్ రావు, మిగతా లీడర్లు అందరూ, కార్యకర్తలు అందరూ రాత్రి మొత్తం అక్కడనే ఉన్నారట. ఈరోజు మార్నింగ్ కూడా చాలామంది కేటీఆర్ని గెలిచిండ్రు. మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా చెయ్యరా అన్నది తర్వాత విషయం. ఈ విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. డైరెక్ట్గా కేటీఆర్ను పోలీసు అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి అరెస్ట్ చేస్తారా అన్నది బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు గవర్నమెంట్ను, రూలింగ్లో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అనుక్షణం.
ఇది ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉండి ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇదే చేస్తుంది. రూలింగ్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, బ్లేమ్ చేయాలి, ప్రజలలో ఎండగట్టాలి అని ఏ పార్టీ అయినా చేస్తుంది. రాజకీయ పార్టీల లక్షణమే ఇది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఇంత అగ్రెసివ్ స్టెప్ ఒక కలెక్టర్ మీద దాడి చేయకపోయి ఉండవలసింది. దీంతో వచ్చే అడ్వాంటేజ్ కంటే మైలేజ్ కంటే డిసడ్వాంటేజే ఎక్కువ ఉన్నది. కొంత బ్లేమ్ కూడా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అది ఎక్కడ జరగంది, ఏ అధికారి మీద జరగలే. ఇంత హైడ్రా ఎఫెక్ట్ ఉండే 3 నెలలు మోగిపోయిన విషయం హైడ్రా ఎన్నో బిల్డింగ్లను ఎన్నో కట్టడాలను కూల్చింది. ఆ టైంలో ఎవరి మీద మరి దాడులు జరగలే. కానీ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ కొడంగల్ అని ఎందుకు జరిగింది అంటే, కొడంగల్ నుంచి ఎవరైతే దీనికి ముందున్నాడో రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచే ఎదురుదాడి చెయ్యాలి అన్నది దీని వెనుకొకటి కనబడుతున్నది. అంటే వ్యతిరేకత రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుంచే మొదలవుతున్నది. అంటే ఇది రాష్ట్రం మొత్తం పాకిపోతుంది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే మీతో నియోజకవర్గాల పరిస్థితి ఏంది అనే క్వశ్చన్ వస్తుందా లేదా? కాబట్టి ఏదైతే ఏనుగు కుంభస్థలం ఉన్నదో అక్కడనే కొట్టాలి అనేది ఉద్దేశం. అక్కడనే కొట్టిండ్లు కూడా. కాకపోతే ఏంటంటే దీంతో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మైలేజ్ కంటే కొంత అడ్వర్స్ ఎఫెక్టే ఎక్కువ కనబడుతున్నది. ఎందుకంటే అది కలెక్టర్ మీద దాడి కాబట్టి, తీవ్రమైన దాడి కలెక్టర్ మీద.